సుమతి అరుణ్ పెళ్లిని దగ్గరుండి జరిపించిన మీనాని అపార్థం చేసుకున్న బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమతి బాలు మరదలని అరుణ్కైతే తెలిసిపోతుంది. అప్పుడు ఇక అరుణ్ మా పెళ్ళి అసలు కూడా బాలు జరగనివ్వడం, అందుకని ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేసి నేను సుమతిని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకుంటాడు. అప్పుడే అరుణ్ అయితే ఇక నిర్ణయించుకొని అరుణ్ సుమతి దగ్గరికి వెళ్తాడు. సుమతి నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక సుమతి నాకు పని ఉందని చెప్తుంది. అయినా సరే అరుణ్ నీతో అర్జెంటుగా మాట్లాడాలని చెప్పి పక్కకైతే పిలుస్తాడు. అప్పుడే ఇక అరుణ్ సుమతిని పిలిచి సుమతితో ఇలా అంటాడు, మన పెళ్లి వెంటనే జరిగిపోవాలి అని అనగానే నీకేమన్నా పిచ్చి పట్టిందా? మన పెళ్లి వెంటనే జరిగిపోవడం ఏంటి? మన పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకోవాలి, మా అక్క మా బావ ఒప్పుకోవాలి అని చెప్పాను కదా అని సుమతి అనడంతో ఇప్పుడు మనం డేంజర్లో ఉన్నాము, నా మాట విను. ఇప్పుడు గనక నువ్వు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఈ టాబ్లెట్స్ మింగి చచ్చిపోతాను అంటూ బెదిరిస్తాడు. అప్పుడు ఇక సుమతికి ఏం చేయాలో అర్థం కాదు. లేదు నేను అలా చేసి మా ఇంటి పరువుని తీయను అని సుమతి అయితే చెప్తుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేనంటే ఇష్టమే కదా నీకు అని అంటూ ఉంటే ఇష్టమే, కానీ ఇంత అర్జెంటుగా అని అంటూ ఉంటుంది సుమతి. అలా సుమతిని ఇక బెదిరిస్తూ మొత్తానికి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లికైతే ఒప్పించేస్తాడు అరుణ్. తరువాత అరుణ్ అయితే ఫోన్ వచ్చిందని పక్కకి వెళ్ళేసరికి ఇంతలో సుమతి అయితే అక్క అరుణ్ నేను పెళ్లి చేసుకోకపోతే చనిపోతానంటూ వెంటనే మన పెళ్లి జరిగిపోవాలని నన్ను అడుగుతున్నాడు. నన్ను ఒప్పించి రిజిస్టర్ ఆఫీస్కి కూడా తీసుకొచ్చాడు. నాకేమీ అర్థం కావడం లేదక్క అంటూ ఫోన్ చేస్తుంది మీనాకి. అప్పుడే ఇక మీనా కూడా రిజిస్టర్ ఆఫీస్కి నేను వస్తున్నాను, అప్పటి వరకు ఈ పెళ్లి జరగనివ్వద్దు అని అంటూ ఉంటుంది. ఇక సుమతిని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాడు అరుణ్. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా అరుణ్ అయితే సాక్షి సంతకం పెట్టడానికి ఎవరైనా వచ్చారా అని రిజిస్టర్ అడుగుతాడు. అడిగినప్పుడు ఎవరు రాలేదు అని అనడంతో ఇంతలో మీనా అయితే అక్కడికి వస్తుంది. ఇక మీనా వచ్చి సుమతి ఏంటి తొందరపాటు పని అని అంటూ ఉంటే ఇంతకీ అబ్బాయి ఎవరు అని అడుగుతుంది. అదిగో ఒక అతనే అని అరుణ్ని చూపించగానే షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. షాక్ అయిపోతూ ఇతనా అని అంటూ ఇక మీనా అయితే సుమతికి నిజం చెప్పబోతూ ఉండగా అప్పుడే అరుణ్ వచ్చి సాక్షి సంతకం పెట్టడానికి వచ్చారు కదా మీరు, నాకు అర్థమైంది, రండి రండి సాక్షి సంతకం పెట్టండి అని సాక్షి సంతకం అయితే మీనా చేత పెట్టించేస్తాడు. మీనా నేనెందుకు పెట్టాలి అని అడుగుతుంది ముందు, కానీ ఇక అరుణ్ అయితే చాలా తొందరగా కంగారు పడుతూ ఇక తను రిజిస్టర్ మీద సంతకం పెట్టించేస్తాడు మీనా చేత. అప్పుడే మీనా సమక్షంలోనే సుమతి మెడలో తాళి కట్టి పూలదండ వేసేస్తాడు. అరుణ్ ఫోన్ వస్తుందని పక్కకి వెళ్ళాడు కదా, అప్పుడే బాలుకి ఫోన్ చేసి రిజిస్టర్ ఆఫీస్లో మీ మద్దల్ని పెళ్లి చేసుకుంటున్నాను అంటూ తను బాలుకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తాడు. అదే టయానికి బాలు అక్కడికి వస్తాడు. ఇంతలో మీనా అక్కడ ఉండడం, అలాగే అరుణ్ సుమతిని పెళ్లి చేసుకోవడం అంతా కూడా జరిగిపోతుంది. ఇక బాలు దగ్గరికి వచ్చేసరికి అప్పుడే మీనా ఏమండి అసలు ఏం జరిగిందంటే అని సుమతి పెళ్లి గురించి చెప్పబోతూ ఉంటుంది మీనా. అయినా సరే బాలు ఒప్పుకోడు. బాలు నాకు తెలుసు మీనా, నా మాట కాదని మీ చెల్లిని వీడికిచ్చి పెళ్లి చేస్తావా, అసలు నాకు ఒక్క మాట నువ్వు చెప్పావా అంటూ మీనాని అపార్థం చేసుకుంటాడు బాలు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి మీనాని అపార్థం చేసుకున్న బాలుకి మీనా అరుణ్ చేసిన పనిని ఎలా చెప్పబోతుంది, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ ని క్లిక్ చేయండి.